హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ నేను చూపించే రెసిపీ వచ్చేసి ఈరోజు నిల్వ పచ్చడి అండి. నిమ్మకాయతో నిల్వ పచ్చడి అనమాట. నేను ఇంతకు ముందు వీడియోలో మీకు అప్పటికప్పుడు చేసుకునే విధంగా ఒక వీడియో చూపించాను కదా. ఇది నిల్వ అనమాట. 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. ఇది కాయలు అనేవి ఇలా శుభ్రంగా కడిగి తొడి లేకుండా చూసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక బౌల్లో వేసుకొని ఒక అర డజన్ కాయలు మాత్రం రసం కోసం పక్కన పెట్టుకున్నాను. అలాగే ఆ ముక్కలన్నీ ఇలా బౌల్లో వేసిన తర్వాత ఇది టీ గ్లాస్ అండి. ఒక 50 గ్రామ్స్ ఉంటుంది. ఆ 50 గ్రామ్స్ గల్లుప్పు తీసుకున్నానండి నేను. టీ గ్లాస్తో గ్లాసు గల్లుప్పు, అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్తో పసుపు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయలు ఉన్నాయి కదండి, రసం కోసం ఒక 6 కాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను జ్యూస్ కోసం. మనం అది మొత్తం ఇందులో పిండేసుకోవాలి. జ్యూస్ మొత్తం పిండుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దాన్ని పసుపు ఉప్పు అనేది కలుపుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కంటైనర్ కానీ గాజు సీసాలో కానీ పెట్టి ఇవి ఒక 3-4 డేస్ బాగా కలుపుకుంటూ రోజుకొకసారి అయినా సరే కలుపుకుంటూ మనం ఒక 3-4 డేస్ వరకు ఇవి ఊరబెట్టుకోవాలండి ముక్కలు అనేవి. ఇవి నేను కొంచెం పెద్ద కాయలండి, తోలు కూడా మందంగా ఉంది కాబట్టి నాకైతే మ్యాక్సిమం ఒక 10 డేస్ పట్టిందండి. ఇదిగోండి ఇలాగ ఒక బౌల్ తీసుకొని ప్లాస్టిక్ కంటైనర్ డబ్బా ఒకటి తీసుకున్నానండి. ఇది కలిపిన మిక్సీ మొత్తం దాంట్లో వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలాగా ఒక 3-4 డేస్ పైనే ఉండాలండి. ముక్క అనేది బాగా మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు మనం ఊరబెట్టుకోవాలన్నమాట. మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇదిగోండి ఇలా మూత పెట్టేసి మనం పక్కన పెట్టేసుకుందాం. ఇది నెక్స్ట్ డే అండి. రోజుకొకసారి అయినా సరే మనం ఇది బాగా కలుపుకోవాలండి. ఒక గంటె తీసుకొని, పొడిగా ఉన్న గంటె తీసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ పక్కన మూత పెట్టి పెట్టేసుకోవాలి. ఇది డే 3 రెండో రోజండి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నానండి నేను రోజు. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం నాకైతే మ్యాక్సిమం 10 డేస్ పట్టిందండి. ఇది 10వ రోజు అనమాట. నేనైతే 10వ రోజు కూడా కలిపేసి నెక్స్ట్ డే కలుపుకున్నానండి పచ్చడి అనేది. మనకి ముక్క అనేది తెలిసిపోతుందండి. బాగా తోలు అనేది మెత్తగా అవ్వాలన్నమాట. ఇదిగోండి ఇది నెక్స్ట్ డే అనమాట. ఇలా బౌల్ తీసుకొని ఆ మిక్స్ అంతా ఇందులో వేసేసుకుని చూసారా, జ్యూస్ మనం అప్పుడు పిండినప్పుడు లూజ్గా ఉంది కదా, ఇప్పుడు బాగా చిక్కబడిపోయింది కదండి. మనం ఇప్పుడు ఇది మొత్తం ఒక బౌల్లో వేసిన తర్వాత ఒకసారి ఉప్పు చూసుకోవాలండి. ఇప్పుడు ఈ లోపల మనం స్టవ్ మీద ఒక 50 గ్రాముల వరకు నేను ఆయిల్ వేసుకున్నానండి. శనగ నూనె వేసుకున్నాను నేను. వేసుకొని ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు బాగా కచ్చాపిచ్చగా కొట్టుకొని వేసుకున్నాను. ఆ రెండు వేసి వెల్లుల్లిపాయలు వేయగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మరీ వేగితే మనకి వెల్లుల్లిపాయల స్మెల్ అనేది పోతుంది కాబట్టి పచ్చి పచ్చిగానే ఉండాలండి. మనం ఇలా వేయగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా ఇది చల్లారే లోపల మనం మిగతా ఇంగ్రీడియంట్స్ కలిపేసుకుందాం పచ్చడిలో. ఇప్పుడు ఇది ఒకసారి ఉప్పు అనేది చూస్తున్నాను అనమాట నేను. అప్పుడు నేను ఒక గ్లాస్ అయితే వేసాను కదా గల్లుప్పు, నాకు అదైతే కరెక్ట్గా సరిపోయిందండి. అందుకే నేను ఉప్పు ఏమీ యాడ్ చేయలేదు. మీకు సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోండి. మీరు సాల్ట్ కలుపుకోండి అనమాట. ఇప్పుడు నేనైతే అదే గ్లాస్తో అప్పుడు ఉప్పు వేసాను కదండి, అదే గ్లాస్తో ఇప్పుడు గ్లాసున్నర కారం వేసుకుంటున్నాను నేను. నిమ్మకాయ అనేది బాగా పులుపుగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూను ఆవాలు, మెంతులు పౌడర్ కదా అది పట్టుకున్నాను కదండి, అది వేసుకున్నాను. ఒక టీ స్పూన్ వేసుకున్నాను, పెద్ద టేబుల్ స్పూన్ అండి, టీ స్పూన్ కాదు. ఇప్పుడు అది బాగా మిక్స్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆయిల్, తాలింపు వేసుకొని అది కలిపేసుకొని మనం అది చల్లారిన తర్వాతే కలుపుకోవాలండి. వేడి మీద కలుపుకోకూడదు. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక ఎయిర్ కంటైనర్ దాంట్లో పెట్టుకుంటే మనకి సంవత్సరం అంతా పాడవకుండా ఉంటుందండి, నిల్వ ఉంటుంది. సంవత్సరం పాటు ఉంటుంది ఈ నిమ్మకాయ పచ్చడి అనేది. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.